హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మనీ పవర్ బాబా పండుగ యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటున్నాను, వింటున్నా, కంటున్నా, ఇదిగో తాగుతున్నా. మంచిగా ఉంటుంది, మామూలుగా ఉండదు. రైట్. ఈరోజు మాత్రం మీకు ఐ ఓపెన్ అంటే ఆల్రెడీ ఐ ఓపెన్ ఉంటుంది మీది, కానీ ఈ జ్ఞాననేత్రం ఉంటుంది కదా. ఎందుకంటే కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అంటే ఈ కొత్త దేవుళ్ళు అన్నట్టు ఈ మధ్యకాలంలో దాదాపుగా 1.5 year నుంచి నా ఆరోగ్యం బాగలేక కొంచెం నేను వీడియోలు కానీ ఈ బిజినెస్ కానీ కొంచెం ఏంటంటే నేను రియల్ ఎస్టేట్, ఈ గోల్డ్ ఇవన్నీ చేస్తున్నాను కదా, కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉండాలిగా. సో ఆలోపు కొన్ని కొత్త దేవుళ్ళండి అన్నట్టు కొత్తగా కాన్సెప్ట్లు యూట్యూబ్లో వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ లేక హే బాబా పాండగని చెప్పిందే తప్పు అనే కాడికి వచ్చింది లాస్ట్ కాలకి. ఓకే, నాది తప్పు అయితే లక్కీ నేమ్ తప్పు, లక్కీ మొబైల్ నెంబర్ తప్పు, లక్కీ వెహికల్ నెంబర్ తప్పు, లక్కీ మ్యారేజ్ డేటు ఇవన్నీ తప్పు అయితే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తా? బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి ఏమీ లేని నుంచి, జీరో నుంచి ఈ స్థాయికి ఎలా వస్తాడు? లక్షల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నుంచి, 20 రాష్ట్రాల నుంచి జనాల్ని ఎలా నేను నా దగ్గరికి ఆకర్షింపజేస్తా? ఆకర్షణ శక్తి ఎలా వస్తుంది నాకు? నేను ₹1 ఇచ్చి నేను ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోషన్ చేయించుకోను. నేను యాడ్స్ ఇవ్వను. నేను రేపు ఫ్యూచర్లో ఇస్తా కావచ్చు తర్వాత, కానీ ఇప్పటి వరకు ఈ మాట్లాడుతున్న ఇప్పటి వరకు కూడా నేను 50,000 ఇచ్చి, ₹1,00,000 ఇచ్చి ఏ టీవీ ఛానళ్ళకి నేను ప్రమోషన్ వీడియోలు చేయించను. నేను ఇప్పటివరకు చేయించలే. మరి కోటీశ్వరుడు ఎట్లయ్యా? నంబర్ ఈజ్ పవర్ఫుల్, అందులో మొబైల్ నంబర్ ఈజ్ పవర్ఫుల్. ఇప్పుడు చాలామంది అంటే బాబా పాండంగం ఎట్లాగో ఎదిగిండు, ఈ ఎదిగినని పడగొట్టాలంటే ఏం చేయాలి? మనం నెగిటివ్ చెప్పాలి. చెప్తే మన వైపు వస్తారు, కొత్తది ఏదో చెప్తుండని. అందుకోసం ఫస్ట్ వాళ్ళ అటాక్ దేని మీద చేసిండ్రంటే 46 నంబర్ మీద చేశాడు. 46